గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి? ప్రతి సంవత్సరం జనవరి 26న మనం రిపబ్లిక్ డే అని ఎందుకు జరుపుకుంటాం చెప్పు. 1947వ సంవత్సరం ఆగస్టు 15న మనం స్వాతంత్రం అయితే సంపాదించుకున్నాం. మరి 16 నుంచి దేశాన్ని ఎవరు ఎలా పరిపాలన చేయాలి, పరిపాలనలో దేశ ప్రజలను ఎలా భాగస్వాములు చేయాలి అనుకున్నప్పుడు దేశ ప్రజలే దేశ ప్రభుత్వాలను ఎన్నుకోవాలనే ఒక నిర్ణయానికి వచ్చారు ఆనాటి పెద్దలు. మనకంటూ ఒక రాజ్యాంగం ఉండాలి, మనకంటూ కొన్ని హక్కులు చట్టాలు ఉండాలి, ఆ చట్టాల ప్రకారమే మన దేశ ప్రజలను మనం చక్కగా పరిపాలించుకోవాలనే ఒక డెసిషన్కి వచ్చారు. మనల్ని మనం చక్కగా పరిపాలించుకునే విధంగా ఉత్తమ దిశానిర్దేశం చేసే రాజ్యాంగం మనకు కూడా ఉండాలని భావించారు ఆనాటి మహామహులు. ఉత్తమమైన రాజ్యాంగాన్ని రూపొందించేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ టీం ఎన్నో దేశాలు తిరిగి అనేక దేశాల రాజ్యాంగాలను అవపోసన పట్టారు. వాటి ఆధారంగా మంచి సూత్రాలను దత్తత తీసుకొని మన రాజ్యాంగ రచన చేశారు. అలా 1950వ సంవత్సరం జనవరి 26 నుంచి మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అప్పటి నుండి మన దేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా అవతరించింది. అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగంగా మన రాజ్యాంగం చరిత్రకెక్కింది. అందుకే ప్రతి సంవత్సరం జనవరి 26ని మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటాం.